సర్వోన్నతుడ, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ రాత్రి వేళ తండ్రి నిన్ను స్తుతిస్తున్నాము. పగలంతా కూడా మీరు మమ్మల్ని కాపాడి మా పనులన్నింటిలో మాకు విజయం ఇచ్చి మీరే నాయన మమ్మల్ని ఎంతో క్షేమంగా నడిపించారు. కునుకక నిద్రపోక మమ్మల్ని కాపాడిన దేవుడవు మా తండ్రి. మా కుడి ప్రక్కన నీడగా ఉంటూ నిరంతరము మా రాకపోకలను తోడుగా ఉండి నడిపించిన దేవా, నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. మరి ఈ రాత్రి సమయంలోనైనా యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14, 15, 16 వచనములను ధ్యానిస్తున్నాము తండ్రి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భంన పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున. వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఈ మాటలను బట్టి మేము ఎంతో ధైర్యం తెచ్చుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, నీవు మా పట్ల చూపించే విడదీయరాని సన్నిహితమైన ప్రేమ ఎంతో శక్తివంతమైన వాగ్దానంగా మాకు కనిపిస్తున్నది. అవును ప్రభా, మానవుల ప్రేమ విఫలం కావచ్చు, కానీ నీ యొక్క ప్రేమ ఎప్పుడూ విఫలం కాదు. మా క్షేమాన్ని నిరంతరం నీ దృష్టిలో ఉంచుకుంటావు కాబట్టి మేము ఎంతగానో ధైర్యం తెచ్చుకుంటున్నాము తండ్రి. నీవు నిన్ను నమ్ముతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఈ గొప్ప వాగ్దానం ఇస్తున్నందుకు వందనములు. ఓ ప్రభా, నీ ప్రేమను ఒక కన్న తల్లి ప్రేమలాగా పోలుస్తున్నది ప్రభా. మరి ఈ పోల్చబడుతున్నది ఈ ప్రేమ ఎంత గొప్పది. ఇది ఒక సహజమైనది, ఇది ఒక లోతైన అనుబంధంగా, ఒక తల్లికి బిడ్డకు ఉన్న అనుబంధంగా పరిగణించబడుతుంటుండగా, నీవైతే అంతకంటే మించిన ప్రేమను, కన్న తల్లి కంటే మించిన ప్రేమను మీరు చూపిస్తూ ఉన్నారు. ఎంతో తీవ్రమైన ప్రేమను, సున్నితమైన ప్రేమను మీరు మాకు చూపిస్తున్నందుకు నీకు వందనములు ప్రభా. మానవులలో లోపాలు ఉన్నప్పటికీ కూడా ఒక తల్లి తన బిడ్డను నిర్లక్ష్యం చేయదు, సామాన్యంగా చేయదు, కానీ ఒక్కొక్కసారి సాధ్యం కావచ్చు ప్రభా. నీ యొక్క ప్రేమ అయితే పరిపూర్ణమైనది, మారని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఈ గొప్ప ప్రేమను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయనా, మరి మమ్ములను నీ చేతుల పైన చెక్కుకుంటున్నందుకే నీకు వందనములు. ఎంత గొప్ప దేవుడవు తండ్రి, నీ అరచేతుల మీద నీవు మమ్మల్ని చెక్కుకొని ఉన్నావు మా ప్రభా. నీవు మమ్మల్ని నీ అరచేతుల మీద చెక్కించుకొనడం ద్వారా మమ్ములను అంటే నన్ను, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ అరచేతుల మీద చెక్కించుకోవడం అంటే ఎంత శాశ్వతమైన, చెరిపివేయలేని జ్ఞాపకంగా నీ వద్ద ఉంచుకున్నావని మాకు అర్థమవుతున్నది ప్రభా. అంతేకాదు ప్రభా, మమ్ములను మాత్రమే కాదు, నన్ను మాత్రమే కాదు, మా ప్రాకారములు కూడా నీ ఎదుట ఉన్నాయి. మా యొక్క జీవితము, మా యొక్క కుటుంబము, మా ఇంటి చుట్టూ ఉన్న ప్రాకారం అంతా నీ ఎదుట ఉన్నది. ఇక్కడ ఒకవేళ యెరూషలేము ప్రాకారములు అని అక్కడ రాయబడి ఆయన ఉద్దేశం అయి ఉండవచ్చు, కానీ తండ్రి మీరైతే మమ్ములను కూడా, ఒక్కొక్కళ్ళను కూడా తండ్రి మీరెంతో ప్రేమగా నీ యొక్క అరచేతిలో చెక్కుకొని నీ రక్షణను, భద్రతను మాకిస్తున్నందుకే నీకు వందనములు తండ్రి. నీ దృష్టిలో మేము ఎల్లప్పుడూ ఉంటాము. నీ యొక్క గొప్ప ప్రేమకు మేము అర్హులమైనందుకు ప్రభా నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఈ గొప్ప ధన్యకరమైన వాగ్దానమును బట్టి నీకు వందనం చెల్లించుకుంటూ ఈ రాత్రి కాలము ప్రార్థనలోనికి వెళ్తున్నాము. మా ప్రార్థనలు అంగీకరించండి. మాకు తప్పకుండా మీ యొక్క ప్రొటెక్షన్ అనుగ్రహిస్తున్నందుకే నీకు వందనములు ప్రభా. పగలంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనములు. మా అపరాధములు క్షమించండి. ఇతరులు మాయడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. దయగల మా తండ్రి, మా కుటుంబములన్నిటినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నీ ప్రొటెక్షన్లోనికి తీసుకొస్తున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి మా ప్రభా తండ్రి.
మరి ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించండి. కలతలు కన్నీరు లేకుండా చేయండి. వృద్ధులను దీవించండి. వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మీ కాపుదల భద్రతను అనుగ్రహించండి. ముఖ్యంగా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను ఆశీర్వదించి వారు నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొనండి. వారి యొక్క ప్రయత్నములన్నీ కూడా సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎలాంటి శోధనలలో వారు చిక్కుకొనకుండా కాపాడండి తండ్రి. త్వరలోనే స్కూల్స్ రీఓపెన్ అవుతుంటుండగా బిడ్డలందరూ కూడా ఎంతగానో సిద్ధపడుతూ ఉన్నారు. వారిని అందరినీ మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఈ రాత్రి సమయంలో నీ యొక్క దైవికమైన ప్రొటెక్షన్ కొరకు ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి అనేక మంది ఉన్నారు. ఐసీయూలలో ఉన్నారు, వెంటిలేటర్పై ఉన్నారు నాయన. కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన చెందుతూ ఉన్నారు. కనికరించండి, ప్రతి ఒక్కరిని దర్శించండి. వారిని మీ యొక్క కాపుదలలో మరి స్వస్థతతో క్షేమంగా ఇంటికి చేర్చండి ప్రభా. వారికి ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎంతగా ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారో తండ్రి, కృప చూపించమని వేడుకొంచున్నాము. అన్యాయాలకు అక్రమాలకు గురైన వారు, అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు ఎంతగానో దిగులు పడుతూ కృంగిపోతూ ఉన్నారు ప్రభా. వాళ్ళను మీరు దర్శించండి ప్రభా. వారికి ఉన్న ఆ సమస్యలన్నింటినీ తొలగించి ప్రతి ఒక్కరికి కూడా శాంతిని అనుగ్రహించండి ప్రభా. తప్పకుండా ప్రతి ఒక్కరి పక్షంగా న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది సంతానం కొరకు నీ వైపు చూస్తున్నారు నాయన. వాళ్ళను కూడా మీరు దర్శించండి. వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. ఈ రాత్రి వేళ ప్రసవంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి క్షేమకరమైన బిడ్డతో ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళను క్షేమంగా కాపాడండి తండ్రి ప్రభా. క్షేమంగా వారి గమ్యస్థానంలోకి చేర్చమని ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దర్శించండి తండ్రి. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను వెలిగించండి ప్రభా. వారిని వైపునకు వచ్చినట్లుగా సహాయం చేయండి. వ్యసనాలకు గురై ఎంతోమంది నీకు విరోధంగా ఉన్నారు తండ్రి. వారిని కూడా నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం. విడుదలను యేసు నామములో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దయగల ప్రభా, శ్రమలలో ఉన్న వాళ్ళను, కృంగుదలలో ఉన్న వాళ్ళను, వృద్ధులను, చిన్నారులు, అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళను ప్రభా కనికరించండి. ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను కూడా మీరు కనికరించండి ప్రభా. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని మరి సైనికులను దీవించి వారందరూ కూడా మరి ఓపికతో సహనంతో పనులు చేయనట్లుగా సహాయం చేయమని, అప్రమత్తతతో ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిద్రలేమితో బాధపడుతున్న వారికి నాయన ప్రశాంతమైన నిద్రను మీరు అనుగ్రహించమని, నీ దీవెన వారికి అధికంగా కుమ్మరించమని, హృదయంలో ఉన్న దుఃఖం, బాధను తొలగించి సంతోషకరమైన నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మీరే మా కోట అయి ఉన్నారు, మీరే మాకు దుర్గమై ఉన్నారు తండ్రి. మీరు మాకు ప్రతి సమయంలో కూడా ఆశ్రయ దుర్గముగా ఉంటున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము. నీ యొక్క ప్రశస్తమైన రక్తంతో మమ్మల్ని కప్పండి. ఏ ఆయుధము మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము మమ్మల్ని ఏమీ చేయకుండా మీరు కాపాడుతున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ దూతలు మాకు కాపుదలగా ఉన్నారు నాయన, వందనములు. రాత్రి వేళ కలుగు ఎలాంటి భయాలు మమ్మల్ని ఏమీ చేయలేవు ప్రభా. మేము ఆదమరిచి నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి అపాయములు, ఆకస్మిక ప్రమాదములు కలగకుండా కాపాడండి. మా ప్రాణములు, శరీరముల, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. నీ సురక్షితమైన రెక్కలను మా పైన కప్పి ఉంచినందుకై నీకు వందనం చెల్లించుకుంటూ ప్రశాంతమైన మంచి నిద్రను మాకు అనుగ్రహించండి ప్రభా. మంచి విశ్రాంతిని తీసుకొని ఉదయకాలంన మేము సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని, మరి రేపటి దినము ఈ వారాంతమై ఉంటుండగా నాయన మాకు కావాల్సినటువంటి ప్రతి విధమైన రెస్ట్ను కూడా అవసరమైనంత అందించమని కూడా ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.